హైదరాబాద్ శేర్లింగపల్లి నియోజకవర్గం ఆల్విల్ కాలనీ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టూర్ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నెల 26వ తేదీన కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు శ్రీ గోదాకృష్ణ గార్డెన్స్లో ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. అయితే ఫంక్షన్ హాల్ యాజమాన్యాన్ని స్థానిక కార్పొరేటర్ శేర్లింగపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి భయభ్రాంతులకు గురి చేయడంతో ఆ రోజు జరగాల్సిన ఫంక్షన్ ఇక్కడికి వద్దంటూ వారు చెప్పారని తెలిపారు. తాము ఇప్పటికీ నిర్వాహకులకు సైతం డబ్బులు అడ్వాన్స్ రూపంలో చెల్లించామని ఎమ్మెల్యే భయపడటంతో ఇలా జరిగిందన్నారు. ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు. స్పీకర్ సైతం పార్టీ ఫిరాయింపులపై స్పందించి ఎమ్మెల్యే గాంధీ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 26వ తేదీన కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో సభకు వచ్చి చేరికల్లో భాగస్వాములు కావాలని ఆయనకు సూచించారు. బెదిరింపులకు తాము భయపడమని, ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ సమక్షంలో భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్లో చేరతాయని అనిల్ రెడ్డి వెల్లడించారు. ఆల్విన్ కాలనీ డివిజన్లో భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ గురించి మేము మొన్న వచ్చి ఫంక్షన్ హాల్ బుక్ చేయడం జరిగింది. బుకింగ్ కొరకు వాళ్ళకు 10,000 రూపాయలు అడ్వాన్స్ కొట్టినాము, ఆన్లైన్ పేమెంట్. ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఫంక్షన్ హాల్ ఇయ్యము, మేము ఫంక్షన్ హాల్ మాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మేము ఇవ్వము అని అంటున్నారు అడ్వాన్స్ తీసుకున్నాక. అసలు కారణం ఏంది అంటే లోకల్ ఎమ్మెల్యే గాంధీ గారు మరి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు ఇద్దరు కలిసి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామని, వాళ్ళ మీద కేసులు పెడతామని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఫంక్షన్ హాల్ ఇవ్వకుండా చేస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రోగ్రామ్ జరగొద్దు, ఇక్కడ ఎట్లాంటి టీఆర్ఎస్ జాయినింగ్స్ జరగొద్దు అని చెప్పి వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు. మాకు హాల్ ఇవ్వకుండా చేస్తున్నారు. నేను గాంధీ గారికి చెప్తున్నా, ఇట్లాంటి పనులు వద్దన్నా, బంద్ చేసుకోండి మీరు. మేము మొన్నటిదాకా మీ కార్యకర్తలమే, ఇప్పుడు మీరు కూడా మా పార్టీలోనే ఉన్నారంటున్నారు కదా. స్పీకర్ గారు మొన్న మేము గాంధీ గారు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు కదా, మీడియా ముఖంగా ఆయనకు ఆహ్వానం చెప్తున్నా. 26వ తారీఖు కేటీఆర్ అని వస్తున్నాడు, ఇక్కడ కాకపోయినా ఇంకెక్కడైనా భారీగా జాయినింగ్స్ చేసి చూపిస్తాము, ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాము. మీరు కూడా రండి, మీకు కూడా ఆహ్వానిస్తున్నాము. మా టీఆర్ఎస్ కండవ కప్పుకొని మాతో పాటు కూర్చోండి, కేటీఆర్ అన్న ప్రోగ్రాంలో ఉండండి, మీకు కూడా వెల్కమ్ చెప్తున్నాం. ఈ విధంగా ఈ కేటీఆర్ అన్న వస్తున్నాడు అంటే భయపడడానికి కారణం ఏంటంటే వాళ్ళ కార్పొరేటరు ఎమ్మెల్యే చేసిన దౌర్జన్యాలు, వాళ్ళు చేసిన కబ్జాలు, ఇంకేదైనా ఉంటే అన్నీ బయటపడతాయి. ఆయన ఏ పార్టో చెప్పాల్సి వస్తుంది. కేటీఆర్ అన్న ముందు తల ఎత్తుకోలేక ఈ ప్రోగ్రామ్స్ బంద్ చేయాలని చేస్తున్నారు.